ధన్యవాదాలు. మీ ద్వారా ప్రభుత్వానికి 2 నివేదికలు. ఒకటి, జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న ట్రాన్స్పోర్ట్, శానిటేషన్, ఎంటమాలజీ పార్కుల్లో ఆల్ డిపార్ట్మెంట్లో కలిపి 25,000 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ అవుట్సోర్సింగ్ ద్వారా గత 25 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేయడం జరుగుతుంది. వీళ్లకు 16,000, 17,000 శాలరీస్ మాత్రమే ఉన్నాయి. వీళ్ళను పర్మనెంట్ చేసుకుంటూ అలాగే జాబ్ కార్డ్స్, హెల్త్ కార్డ్స్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే కరోనా టైంలో వీళ్ళు పోలీస్ వారితోటి, డాక్టర్లతో సమానంగా పనిచేసారు. అలాగే వీళ్ళను ఎన్ఎంఆర్ చేసి పర్మనెంట్ చేయాలని చెప్పి వాళ్ళ విజ్ఞప్తి. అధ్యక్ష, దయచేసి ఈ 25,000 మంది కార్మికుల కుటుంబాల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకు ఒక డిఏనే ఇచ్చారు, ఇంకొక 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే పిఆర్సీలు 6 months నుంచి ఉన్నాయి. అలాగే ఈఎల్ అండ్ మెడికల్ బిల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళవి శాలరీస్ అయితే ఇస్తారు ఫస్ట్ సారి, కానీ ట్రావెల్ అలవెన్స్ ఒక 5-6 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి. అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఏదైతే రిటైర్డ్ అయి వెళ్ళేటప్పుడు ఒక్కటి కూడా బెనిఫిట్స్ ఇస్తలేరు. దాంతో ఉద్యోగులు వాళ్ళ చిరకాల స్వప్న అయిన ఇల్లు నిర్మించుకోవడం కానీ, పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ చేసుకోలేకపోతున్నారు. దీనిలో భాగంగా షాద్నగర్ కోర్టులో పనిచేసే అన్నపూర్ణమ్మ గారు 10 నెలల కింద రిటైర్డ్ అయ్యి వాళ్ళు కోర్టులో వేస్తే హైకోర్టు తీర్పు 24% వార్షిక వడ్డీతో 6 నెలల్లో ఇవ్వాలని చెప్పి తీర్పు ఇచ్చింది. అంటే ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లడం జరుగుతుంది. దీనిపైన త్వరితగతిన స్పందించాలని చెప్పి కోరినాను. థ్యాంక్ యూ. కవిత.